తోటలో నారాజు తొంగి చూచెను నాడు, నీటిలో నారాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు తొంగి చూచెను నాడు, నీటిలో నారాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు నవ్వులావి కాదు నవపారిజాతాలు, నవ్వురాది కాదు నవరాజ పాతాలు, రవ్వలత సడిలే కొందర చేయు గీతాలు, రవ్వలత సడిలే కొందర చేయు గీతాలు. తోటలో నారాజు పొంగి చూచెను నాడు, నీటిలో నారాజు నీడ నవ్వెను నేడు. తోటలో ఎంత అందంగా ఉన్నావు కదా. అందము ఆడవారి సొత్తే కదా. నీ అందమును వర్ణించుటకు మాటలు రాకున్నాయి. ఈ పూతోట, ఈ పువ్వుల గుమగుమలు, ఈ సంధ్యా సమయము, ఆ పండు వెన్నెల చూస్తుంటే నీకేమనిపిస్తున్నది ప్రియా? ఏమనిపిస్తుంది? మీరు ఇంకా దగ్గరకు రాలేదని అనిపిస్తుంది. నాకైతే ప్రియా, స్వామి చూడు, ఆ చందమామను చూచావా? ఆయన ఇంకా ఆలస్యం చేస్తారే అంటున్నా. ఇక నేను ఆగలేను ప్రియా. పూలతావుల మేనల్ల పులకరించే చల్లగాలికి హృదయం పల్లవించి ముద్దు మురిపేలన్నను సిగ్గు ముద్ద తొడిగే నిలుపనోపజాలనే నీదు చెలిలేక నీ సౌందర్య నక్షత్రాలన్నీ కన్నులుగా చేసుకుని తదేకంగా నీ సౌందర్యాన్ని తిలకిస్తూ జీవితం గడపాలన్నది ప్రియా. అలా చూడు, నేను అనుకుంటున్నది మాకు ప్రీతి కాదు. నీ అందమును కబురుపడి ఆ చందమామ ఆ రజనీకర మోహన బింబము నీ నగు మోమును మూలునటే కొలనిలోని నవకమలదళంబులు నీ నయనంబుల పోలునటే ఎచట చూచిన ఎచటకేగిన నిరూపమదే కనిపించినదే. తల నిండ మొలకాలంబుల తోడ ఉరిపి బాబోది తల నిండ పూదండ దాచిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపింపబోదు సొగసు ఉన్నవానలు కుదియు మొదలు మగలి రేకులలో సొగసు మొలక నవ్వుల తోడ మురిపింపబోదు మందారాలు నీ పూల తోటలో నిగిడే శృంగారాలు నీ మాట బాటలో నిండే మందారాలు నీ పూల తోటలో నిగిడే శృంగారాలు నీలో పక్కకే మైకి ఉండాలి ఎంత పొగిడినను ఎంత చూచినను నీ సౌందర్యము తగ్గదు సాహిత్యమును బతకదు ఏదన్నా మాట్లాడు ప్రియా ఏం మాట్లాడను ఏదో ఒకటి ఏమండి అయితే నేను ఒక మాట అడుగుతాను మీరు ఏమీ అనుకోనుంటేనే సరేనా ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే ఒక్కటే 100 అడుగుతావనుకున్నాను అడగండి ఏమండి 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 ఈ సంపద మీది ఈ శరీరము మీది ఈ తనువు మీది ఈ సాహిత్యము మీది చూడండి మీకు వ్యాపార చింతయే లేదా మీకు వ్యాపార చింతయే లేదా మీకు వ్యాపార చింతయే లేదా ఏమన్నారు మీకు వ్యాపార చింతయే లేదా వ్యాపార చింతయ ప్రియా ఇంతటి రసపట్టులో ఆ వ్యాపార చింత ఎలా గుర్తుకొస్తుంది ఆయనను వెళదామనుకునే అన్నాను చూడు ప్రియా చూచిన వేళ ఎట్టిదియో ప్రియా నిన్ను చూచిన వేళ ఎట్టిదియో చూడకయుండిన అనికి ప్రియా ఏమియు తోచదు బయటకే గుదమన్న ఏగిన వాసిన కైబడి గుఖము వంకగలాగును గంధము ఇక మీరే చెప్పండి అన్యకార్యాచరణ ప్రశస్తి ఇక గుట్టకెట్లవకాశము
చాలులేండి చమత్కారం. ఏమండి, ఇంకొక మాట అడగనా? అడగండి. ఏమిటంటే మన మేడ పని పూర్తి అయినదా? వచ్చే పౌర్ణమి రోజే మన గృహప్రవేశం. అవును కదా, మరి ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావచ్చును కదా. నూతన మేడల దగ్గరికి? లేదు లేదు, తమ ఇంటి దగ్గరకు. ఏ దేవతల కాపురానికా? ఏటి యువతల కాపురం ఏమిటండి? ఇప్పటి వరకు ఉన్నది అక్కడే కదా. కావచ్చును నీ సహవాసంలో అవన్నీ మర్చిపోయి కదా. అయినను మొన్ననే కదా కార్తీక పౌర్ణమి రోజు, ఎంత నవమాసములే కదా అయినది వెళ్ళి వచ్చి. అప్పుడే మొహం వదినదట వారికి. ఏమండి చూడండి, చెప్ప నేను ఒక మాట అడిగినా. ఉదయం ఉదయం మీ పడవవాడు, మా పనివాడు కోటయ్య తెలుసు కదా. కోటయ్య వెంకయ్య కోటయ్య గారు వచ్చారు. మీరు మనసును నిర్భరముగా ఉంచుకోనండి. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదట, మరి ఒక్కసారి వెళ్ళి వస్తే బాగుంటుందేమోనని వారు వచ్చి మీకు విన్నవించారు. అవునండి, తమరు మాకు చెప్పారు. ఖచ్చితంగా ఇంటి వెళ్ళిరండి. ఎంతో సాహిత్యవేత్తవి, ఈ మాత్రం కిటుకు కూడా తెలియదా? అటులైన ఇంటికి వస్తారని వారు వేసినటువంటి పన్నాగమై ఉంటుంది. లేదండి ప్రియా, నీకు ఇది ఏమైనా భావ్యముగా ఉన్నది? ప్రియా, నన్ను వెళ్ళి నా బాధను మీరు అర్థం చేసుకోరా? ఒక్కసారి వెళ్ళిరండి, నా మాట వినండి. కిందుకైనా మంచిది. నాన్నగారికి ఆరోగ్యం బాగుండలేదట, చాలాసేపు మొత్తం మనము తెచ్చున్నారు. సరే ఒక్కసారి మీరు వెళ్ళి రావచ్చును కదా. అట్లుని వెళ్ళిరండి. చింతామణి, బెళవామ గుర్తుని కొంగను కట్టుకొని తండ్రి గారి ఆరోగ్యము బాగలేకున్నాను పంపించలేదు అని చెడ్డ పేరు వస్తుందని కదా. అవునండి. అయ్యో, నీకు చెడ్డ పేరు వస్తే తప్పకుండా వెళ్ళొస్తాను. అటులైనా నేను వచ్చేసరికి అలా వెళ్ళి ఇలా వస్తాను. సర్వాంగ సుందరంగా అలంకరించుకొని ఈ పూతోటలో